ప్రభునామునకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథము 12వ అధ్యాయము 15వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. యోబు భక్తుడు తన స్నేహితులతో మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడు సృష్టికర్త, భూమి ఆకాశములకు సమస్తమునకు ఆయనే కారణబోధుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మన కొరకు సమస్తం చేయగలడని ఆయన పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా అహాబు పరిపాలన కాలంలో ఇశ్రాయేల్ రాజు దేవునికి వ్యతిరేకంగా వారి విగ్రహారాధన చేస్తూ వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చినందున ఆయన ఏలియా ప్రవక్తను పంపించి భూమి మీద 3.5 సంవత్సరములు వర్షం కురవదు అని ప్రకటించమన్నప్పుడు ఆయన ప్రకటించాడు. అలాగే 3.5 సంవత్సరములు వర్షం కురవకుండా ఉండినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడైతే తన ప్రవక్తను కేరేతు వాగు దగ్గరికి పంపించి అక్కడ కొంతకాలం ఉంచి కాకువలముల చేత ఆహారం పంపించి అతన్ని పోషించెను. వాగులో నీరు అయిపోయిన తర్వాత సారేపతు విధవరాలకి సెలవిచ్చి ఆమె ద్వారా ఆయన పోషించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క వర్షము కురవటానికి దేవుడు మరలా ఏం చేశాడంటే, ఆ యొక్క ఏలియా ప్రవక్త ద్వారా యెహోవాయే దేవుడని రుజువు చేయించుకున్న తర్వాత ప్రజలందరూ నోటితో ఒప్పుకున్న తర్వాతనే ఆ వర్షం కురిసేటట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మరి దేవునికి ప్రార్థన 7 మారులుగా ప్రార్థన చేసినప్పుడు సముద్రంలో నుండి అరిచి అంత మేఘం లేచి విస్తారమైన వర్షము వారికి కురిపించినట్టుగాను, ఆ కరువు అందరితో ఆగిపోయేటట్టుగాను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తలంచుకుంటే ఏ కార్యమైనా చేయగలడు. ఇంకా మనం గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దత్త ప్రదేశమునకు ప్రయాణం అయిపోతున్నారు. మరి యోర్దాను నది దగ్గర వాళ్ళకి ఎదురు వచ్చింది వాళ్ళ ప్రయాణంలో. అటువంటి సమయంలో దేవుడు మరి మోషేతో ఒక మాట సెలవిచ్చాడు. లోకనాథుడైనటువంటి దేవుని మందసం మోసేటటువంటి యాజకులు యోర్దాను నదిలో కాలు మోపితే యోర్దాను నదిలో నీళ్ళు ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా యోర్దాను నది దాటేదానికి వీలవుతుందని సెలవిచ్చాడు. ప్రజలు మనుషులు 6 లక్షల మంది, స్త్రీలు పిల్లలు కలిపి దాదాపు 30 లక్షల మంది ఆ నది దాటాలంటే, నీళ్ళలో దాటాలంటే ఎంతో కష్టం. కానీ దేవుడు ఆ నీటిని ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి పై భాగంలో నీటిని ఆపివేశాడు, నీళ్ళు ఆగిపోయింది. క్రిందకి లవణ సముద్రంలోనికి, అరాబా సముద్రంలోకి ప్రవహించే నీరు ఆగిపోయింది. వీరు ఆ యొక్క ఆరిన నేలల్లో ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా యోర్దాను నది ఎరికో దగ్గర దాటుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వారు అందరూ దాటిన తర్వాత ఆ నీళ్ళు మరలా ఎప్పుడైతే యాజకులు తమ కాళ్ళు ఆ యోర్దాను నదిలో నుంచి మందస్సును తీసుకొని అవతలికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారో అప్పుడు నీరు మరలా తిరిగి కలిసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు ఆరిపోమంటే ఆరిపోతుంది, ఆగిపోమంటే ఆగిపోతుంది, ఎండిపోమంటే ఎండిపోతుంది. ఏదైనా ఆయన చేయగలడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఇక మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్యం కూడా ఉంది. అదేమిటంటే, ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని వాగ్దత్త ప్రదేశానికి నడిపించేటట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఇది జరగాలి అంటే జరిగిస్తాడు, జరిగించొద్దంటే జరిగించడు. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఆయన వాక్యానుసారం ఆయన జీవితం జీవిస్తూ ఆయన ఆజ్ఞలు కట్టడలుగా అనుకుంటూ ఆయన అంగీకరించి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించినప్పుడు మనకు ఏది అవసరమో దేవుడు మనకు సమస్తం చేయగలవాడని మనం గుర్తించి ఆయనకి ప్రార్థించినట్లయితే, ఆయన అంగీకరించినట్లయితే మనకు కూడా ఏది చేయాలో ఏది చేయకూడదో అది తగిన సమయంలో చేయగల దేవుడు ఉన్నాడని గుర్తించి మన దేవుడిని గణపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మాకు ఏది అవసరమో ఏది అవసరం లేదో అది మీకు తెలుసు నాయన. మీకు తెలుసు కనుక మాకు తగిన కాలంలో తగిన సమయంలో సమస్తం చేయగలిగిన దేవుడు మీరేనని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. నాయన, సముద్రమును ఆరిపోయి చేసినవాడు, నదిని ఆరిపోయి చేసేవాడువి. ఎంతటి గొప్ప కార్యాలైనా మీరు చేయగలరు. 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవకుండా ఆపేసిన వాడివి నాయన. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. మా జీవితంలో వర్షం కురవాలంటే కురిపించగలవు, కురవకూడదంటే కురిపించలేవు. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది. కాబట్టి నిన్ను ఆనుకొని నమ్ముకొని నీలో నుంచి మేము మేలు పొందినట్లుగా మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.